BSNL కు మంచి రోజులొచ్చాయి. కంపెనీ లాభం 17 సంవత్సరాలలో మొదటిసారిగా 262 కోట్లకు పైగా పెరిగింది. 2007 తర్వాత కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించలేదు. లాభాలు ఈ విధంగా పెరగడానికి కారణం వేగవంతమైన నెట్వర్క్ విస్తరణ, తక్కువ ధరలకు సేవలను అందించడమని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు. దేశంలో టెలికాం రంగం ప్రయాణంలో ఈరోజు చాలా ముఖ్యమైనదని కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ప్రధానమంత్రి నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. భారతదేశ డిజిటల్ భవిష్యత్తుకు టెలికాం రంగం కీలక స్తంభంగా మారాలని ప్రధానమంత్రి ఆకాంక్షిస్తున్నారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లందరూ ఈ లక్ష్యం కోసం నిజాయితీగా పనిచేస్తున్నారు. డిజిటల్ యుగంలో భారతదేశ టెలికాం రంగం కొత్త శిఖరాలకు చేరుకోవడానికి ప్రధానమంత్రి దార్శనికత కారణమని మంత్రి పేర్కొన్నారు. BSNL CMD A. రాబర్ట్ మాట్లాడారు. ఈ త్రైమాసికంలో ఈ ఆర్థిక పనితీరు పట్ల మేము సంతోషంగా ఉన్నాం. నెట్వర్క్ విస్తరణ, తక్కువ ధర, కస్టమర్లకు సరైన సౌకర్యాలు కల్పించడంపై వంటి వాటిపై దృష్టి పెట్టాం. ఈ ప్రయత్నాలతో విజయం సాధించాం. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆదాయ వృద్ధి 20% కంటే ఎక్కువగా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. 262 కోట్ల రూపాయల లాభం ద్వారా BSNL మెరుగుపడుతూ స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుందని స్పష్టమైంది. కంపెనీ ఆర్థిక ఖర్చులు, మొత్తం వ్యయాన్ని కూడా తగ్గించుకుంది. దీనివల్ల గత సంవత్సరంతో పోలిస్తే నష్టాలు 1800 కోట్లకు పైగా తగ్గాయి. టెల్కో తన మొబిలిటీ సేవల ఆదాయం 15% పెరిగింది. ఫైబర్ టు ది హోమ్ ఆదాయం 18% లాభం వచ్చింది. లీజుకిచ్చిన లైన్ సేవల ఆదాయం కూడా 14% పెరిగింది అని ఆయన తెలిపారు.